హలో నమస్తే. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు దేశ ప్రజలపైన మరొక బండ వేసింది. ఆ బండ గ్యాస్ బండ రూపంలో కమర్షియల్ సిలిండర్లకు సంబంధించిన ధర మాత్రమే ప్రస్తుతం పెంచామని చెప్తోంది. రూ. 993 కమర్షియల్ సిలిండర్లకు సంబంధించిన ధరని పెంచింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఓ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర ఈ స్థాయిలో పెంచడం ఇప్పటివరకు జరగలేదు. ఆ మాటకొస్తే గడిచిన 3 నెలల్లో ఓసారి రూ. 27, ఓసారి రూ. 103, ఓసారి రూ. 147, రూ. 190. ఈ రకంగా ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రూ. 1,300 పైగా కమర్షియల్ సిలిండర్ పైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోలియం సంస్థలు ధరలు పెంచాయి. పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కారణం చెప్తోంది ఇరాన్ వారనో ఇంకేదో. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి కాబట్టి, గ్యాస్ ధరలు పెరిగాయి కాబట్టి ఇక్కడ కూడా పెంచాల్సి వస్తోంది అంటూ కేంద్రం మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మాట్లాడుతూ వస్తున్నారు. ముద్రా లోన్లు ఇచ్చాం, ఈ దేశంలో మేము వ్యాపారస్తుల్ని, చిన్న వ్యాపారస్తులందరినీ ప్రోత్సహిస్తున్నాం. స్ట్రీట్లో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ముద్రా లోన్లు తీసుకొని గడిచిన పుష్కర కాలంలో అద్భుతంగా అభివృద్ధి చెందారు. కేంద్రానికి సంబంధించిన పెద్దలు మాట్లాడే మాటలు. కానీ అటువంటి వీధిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న హోటల్స్, రెస్టారెంట్స్ నడుపుకుంటున్న వాళ్ళు ఇక వాటిని నడపలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తోంది. ఈ స్థాయిలో గ్యాస్ బండ వాళ్ళ బిజినెస్ పైన వేయడం ద్వారా. కమర్షియల్ సిలిండర్ల ధరను ఈ స్థాయిలో పెంచడం అంటే మొత్తం దేశంలో బిజినెస్ అంతటిని అతలాకుతలం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయటమే. ఎటువంటి ఇండికేషన్ లేకుండా కంటిన్యూస్ గా పెంచుతూ వస్తూ కేవలం 3-4 నెలల్లో రూ. 1,300 పైగా ధర పెంచడం అంటే ఆ ధరకు తాలూకు ఇంపాక్ట్ అంతా ఎక్కడ పడుతుంది? ఆ హోటళ్ళు, రెస్టారెంట్లు ధరలు పెంచేస్తే దానికి సంబంధించిన ఇంపాక్ట్ అంతా మళ్ళీ సామాన్యులపైనే పడుతుంది కదా, పేదలపైనే పడుతుంది కదా. లగ్జరీ హోటల్స్లోనూ, స్టార్ హోటల్స్లోనూ ఉండే వాటి ధర ఇప్పటికే సామాన్యులు అందుకునేది కాదు. అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు, కడతారు, ఓకే. కానీ చిన్న తోపుడు బండ్ల పైన, చిన్న టిఫిన్ సెంటర్స్, చిన్న టీ స్టాల్స్ పెట్టుకుని నడుపుకుంటున్న వాళ్ళకు కూడా అవి నడవని పరిస్థితి. అక్కడి నుంచి కూడా సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కనపడుతోంది. కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ బండ కేవలం కమర్షియల్ సిలిండర్స్ పైన మాత్రమే ఇప్పుడు కనపడుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరగబోతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నాయి. 15-20 రోజుల క్రితం ఆ తరహా వార్తలు వచ్చాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అప్పటికి ఇంకా తమిళనాడు ఎన్నిక జరగాల్సి ఉంది, వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎన్నిక జరగాల్సి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఎటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడానికి సంబంధించిన ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు అని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా ప్రకటన చేసింది. ఈవెన్ గ్యాస్ ధరలు పెంచే అవకాశం, అటువంటి ఆలోచనే లేదు అని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా ఒక ప్రకటన చేసింది. కానీ నిన్న కమర్షియల్ సిలిండర్లకు సంబంధించిన ధరలు పెంచుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అఫీషియల్ గా, రాబోయే కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ కూడా మేము పెంచుతామని అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి. 15 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట, సాక్షాత్తు ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు చెప్పిన మాట, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని చెప్పిన మాట. 15 రోజుల తర్వాత, ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా చెప్తుంది రూ. 4, రూ. 5 పెంచబోతున్నామని. సో దేశ ప్రజల్ని చీటింగ్ చేయటం కదా ఇది. దేశ ప్రజల్ని చీటింగ్ చేసే తరహాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కదా. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఫలితాలు రావడానికంటే ముందే పెంచుతారని వార్తలు, ఫలితాలు వచ్చిన తర్వాత పెంచడానికి సంబంధించిన అవకాశం ఉంది లాంటి వార్తలు చూస్తున్నాం. ఏది ఏమైనా పెంచడం ఖాయం. సామాన్యులపైన పెట్రోల్, డీజిల్ కి సంబంధించిన బండ కూడా కొద్ది రోజుల్లో పడడం ఖాయం. దేశంలో పెట్రోల్ కి సంబంధించి, డీజిల్ కి సంబంధించి, గ్యాస్ కి సంబంధించిన వినియోగం ఎక్కువగా ఉంది. అదంతా మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇరాన్ అమెరికా వార్ సందర్భంగా హార్మోజ్ నుంచి ఆ నౌకలేవి రావట్లేదు. ఇరాన్ నుంచి ఎవరు చమురు కొనుగోలు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి ధరలు పెంచకుండా ఎలా ఉంటారు అని కొంతమంది భారతీయ జనతా పార్టీను, ఇంకెవరినో సమర్థిస్తున్న వాళ్ళకి డౌట్లు రావచ్చు. కానీ గడిచిన 10 ఏళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధరలతో సంబంధం లేకుండా ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. యూపీఏ సర్కారు హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలని అంతర్జాతీయ ఆయిల్ ధరలతో లింకప్ చేశాము. కాబట్టి అక్కడ పెరిగితే పెరుగుతాయి, అక్కడ తగ్గితే తగ్గుతాయి అని ఎప్పుడు ప్రభుత్వం చెప్పింది. కానీ మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి $68 నుంచి $70 ముడి చమురు ధర ఉంటే, బ్యారెల్ ముడి చమురు ధర ఉంటే, సరిగ్గా 6 నెలలు క్రితం వరకు, మొన్నటి వరకు కూడా అదే $70, $80 ఉంది. కానీ
మోదీ ప్రధాని అయ్యే నాటికి దేశంలో పెట్రోల్ ధర 58 రూపాయలు ఉంటే ఈ రోజు 100 రూపాయలు అయింది. సో బ్యారెల్ ధర అలాగే ఉంది. పెట్రోల్ ధర మాత్రం 50% పెరిగింది. 100% పెరిగింది. దాదాపు ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఎందుకయింది అంటే ఈ దేశంలో ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పుష్కర కాలంగా పెట్రోలియం కంపెనీలు ఈ కంపెనీలన్నీ అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువగా మీకు చమురు దొరుకుతున్న సందర్భంలో కూడా దేశ ప్రజల్ని పీడించి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు కదా! ఇప్పుడు వారం 10 రోజులు మీకు ఫ్లక్చుయేషన్ వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో $130, $140కి పోతే ఇమ్మీడియేట్‌గా మేము పెంచేస్తాం. ₹100 పెంచేస్తామంటే ఎలా అర్థం చేసుకోవాలి? మీకు దేశ ప్రజలపైన ప్రేముందని ఎందుకు అనుకోవాలి? మీకు కొన్ని కంపెనీల పైన మాత్రమే ప్రేముంది. ఆ కంపెనీలకు నష్టం వస్తుంటే 12 ఏళ్లుగా లాభాలు తీసుకుంటున్నాయి కదా కంపెనీలు. వారం రోజులో, 10 రోజులు, నెల రోజులు నష్టాలు తీసుకోలేవా అనే ఆలోచన మీరు చేయలేకపోతున్నారు. ఆ కంపెనీల లాభం కోసం 140 కోట్ల మంది ప్రజల నెత్తిన బండ వేస్తున్నారు. అటువంటి బండ ఈ 10, 12 ఏళ్ల కాలంలో చాలా సందర్భాల్లో వేశారు. కానీ ఈసారి వేసింది మాత్రం చాలా పెద్ద బండ. మరికొన్ని బండలు కూడా వారం 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల పైన వేయబోతోంది. 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక ₹0.50 పెరిగినా, ఒక 10 పైసలు పెరిగినా జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, చైతన్యాన్ని చూపించడం, ప్రభుత్వాన్ని నిలదీయటం చూసేవాళ్ళం. పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రభుత్వాలు పడిపోవడం చూసేవాళ్ళం. కానీ ₹900 గ్యాస్ ధర పెంచే పరిస్థితికి వచ్చినా, ఏకంగా ₹10, ₹15 ఒకేసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే పరిస్థితికి వచ్చినా ఈ దేశంలో ప్రజలు స్పందించిన వాతావరణం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్పందించకపోతే, వ్యతిరేకించకపోతే, బయటికి రాకపోతే మనకి తెలియకుండానే మనం బ్లీడింగ్‌కి గురవుతాం. కంపెనీల బ్లీడింగ్‌కి. ప్రభుత్వాలు కంపెనీలకు మేలు చేయడం కోసం తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రజలు ప్రశ్నించకపోతే, బయటికి రాకపోతే, ఆందోళన చేయకపోతే ఈ బండలు మోస్తూనే ఉండాలి. ఈ బండల తాలూకా దెబ్బలు తింటూనే ఉండాలి.